నార్త్ సబ్ డివిజన్ కోరుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 26 తారీఖున ముండ్రు పద్మ అనే ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక 4 వ్యక్తులు వచ్చి ఆవిడ చేతులు కట్టేసి సుమారు 200 గ్రాముల బంగారాన్ని దొంగలించినట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇరవై 27 తారీఖు పొద్దున మా హోంగార్డ్ రామణ దొర, కానిస్టేబుల్ హరీష్ అనే 2 వ్యక్తులు పూలు కోసుకోవడానికి జనరల్గా డిఎస్పీ గారి ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. పూలు కోయడానికి అని వచ్చి ఈ ముండ్రు పద్మ గారు ఉన్నారా లేదా అని ఆవిడ అరుపులు విని లోపలికి వెళ్ళి ఆవిడ చేతికి కట్టిన కట్లు కట్ చేసి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా సీన్ విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసాము. ఇట్లా పోయినాయని ఇండ్లంతా చూసాము. డాగ్ స్క్వాడ్ వచ్చింది, క్లూస్ టీమ్ కూడా వచ్చారు. ఈ విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్లో సిఐ గారు ఒక 4 టీంలు ఫామ్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లు చూడగా ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోనే ఆవిడే సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కవర్ చేసినట్టుగా, మొత్తం ఇంట్లో అంతా చిందరవందరగా వేసినట్టుగా, మళ్ళీ ఆ వైర్లన్నీ కట్ చేసినట్టుగా క్రియేట్ చేయడము. ఏమిటి ఇలా జరిగిందని ఆవిడకి సీసీటీవీ ఫుటేజ్ చూపించి అడగగా ఇన్సూరెన్స్ ఉందండి బంగారానికి, ఇన్సూరెన్స్ కోసం చేసినట్టుగా ప్రాథమికంగా ఆధారం చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అండ్ ఈ కేసుని చాలా చాకచక్యంగా చేసిన సిఐ కోరుకొండని అండ్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఎస్పీ గారు కూడా రివార్డ్ ప్రకటించడం జరిగింది. అండ్ ముందు కూడా ఎవరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా వాళ్ళ మీద ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఉన్నారో ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. కోర్టు ఆదేశాల మేరకు ఆవిడ మీద శిక్షలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది పై అధికారులకు చెప్పి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆవిడ మీద గతంలో కూడా ఒక SC/ST కేసు ఉండడం జరిగింది కోరుకొండ పిఎస్లో 2/12. సో బహుశా ఆవిడ క్రూయల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండటం వల్ల కానీ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవటం ఆలోచనలు ఉండొచ్చు. ఫుటేజ్లన్నీ వెరిఫై చేసి ఆవిడే అన్నిట్లో ఉన్నట్టుగా కనపడంతో ఆవిడని గట్టిగా అడగడం జరిగింది. సో ఇమీడియట్గా ఆవిడ కన్ఫెస్ చేసింది, నేనే చేశానండి, దొంగతనం ఏం జరగలేదు, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాను, ఆవిడే చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం కాదు, ఫైల్ బిల్డప్ చేయాలి, కోర్టుకి సబ్మిట్ చేయాలి, ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. చెప్తామండి, అవన్నీ చెప్తాం. కానిస్టేబుల్ హరీష్, హోంగార్డ్ రామన్న దొర ఎవరైతే వెళ్ళారో పూలు కోయటానికని ఆవిడ కేకలు విని వెళ్ళడం జరిగింది. వాళ్ళు కన్సర్న్ ఎస్ఐకి ఇమీడియట్గా చెప్పారు, సార్ ఇలా ఒక ఆవిడ చేతులు కట్టేస్తున్నాయి సార్, మేము వెళ్ళి హెల్ప్ చేసాము, తీరా చూస్తే ఇంట్లో దొంగతనం జరిగిందని ఆవిడ ఏడుస్తూ మాకు చెప్పింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు నేను రావడం జరిగింది. మీరు సీసీ ఫుటేజ్ చూసారు, వీడియో చూసారు, ఆమె బయటకు వచ్చి నైట్ టైం లాక్ ఓపెన్ చేసి మళ్ళీ ఇలా అక్కడ తగిలించింది, ఆ గేట్ కి తగిలించింది. అలాగా దీనికోసం కట్టరు ఏదైతే మనకు చేతులు కట్ చేసుకోవడానికి, పైన వైర్ కట్ చేయడానికి ఇంప్లిమెంట్స్ అన్ని చేసి ఉపయోగించింది. పైన ఫైబర్ నెట్ కట్ చేసింది. అంటే ఫైబర్ నెట్ కట్ అయితే సీసీ కెమెరా ఫుటేజ్ ఉండదని చెప్పి ఆమెకి ఫోన్ కి కనెక్షన్ ఉంది. ఇక తాళం, పాత తాళాలు ఇవి కూడా దొంగతనం జరిగితే వీటికి డ్యామేజ్ అయి ఉంటాయి, ఇంకేమీ లేదు. తర్వాత మనకి సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా ఉంది కదా, ఆమె దాదాపుగా నైట్ 8 గంటలు పడుకున్నానని చెప్పింది, తెల్లవారులు యాక్టివిటీ చేస్తానే ఉంది. మార్నింగ్ 4:30 కూడా ఆమె బయటకు వచ్చి మళ్ళీ దానికి గేట్ అది కూడా ఓపెన్ చేసింది. ఆ పక్క నుంచి ఆ బెడ్రూమ్ ఆ పక్కకి వెళ్ళి ఆ కిటికీ వైపుకి వెళ్ళి వెనక కిటికీ వైపుకి వెళ్ళి ఆ పూల చెట్టు వైపు ఉండి అప్పుడు కొద్దిగా మూలుగుతున్నట్టుగా చేస్తే వీళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి గేట్ పక్క నుంచి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, అది కూడా వాళ్ళు కట్టులా చెప్పడం. కట్టు కూడా ఈ చేతికి ఉన్నాయి తప్ప 2 కట్టలేవు, చాలా కట్టు ఉంది. ఎవ్రీథింగ్ కన్ఫెస్ చేసింది. మనకి ఫాల్స్ కంప్లైంట్ అనేది 100% ప్రూవ్ అయింది. దీనికి రీసెంట్ గా ఏంటంటే ఫిబ్రవరి 8ని మార్చి 23ని గోల్డ్ కొంత 20 లక్షలతోటి, ఇప్పుడు రీసెంట్ 20,000 ఎబో కంటే గోల్డ్ కి 1 year ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఆమెకు మైండ్ లో ఉంది, అంటే ఆమె కొంచెం నాలెడ్జ్ ఉంది. అప్ టు 18 years కర్ణాటకలో ఉంది. తర్వాత కూడా భర్తతో కోటికేశ్వరం నేటివ్ విలేజ్, భర్తతో కొద్దిగా మోహన్ రావు వాళ్ళతో కొద్దిగా డిస్కార్డ్ అయ్యి సపరేట్ గా ఉంటుంది. 2 పిల్లలు లండన్ లో ఉన్నారు. పిల్లలు పంపించిన డబ్బు అది 4 బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చింది, అంతా ఎస్టాబ్లిష్ అయింది. ఆమె కూడా కన్ఫెస్ చేసింది, ఇంకా నేను నా వ్యక్తిగత విషయాల వల్ల అలా చేశాను,
దాన్ని పూర్తిగా ఒప్పుకోవడం జరిగింది. ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పి క్లియర్ అయింది. ఎందుకంటే మనకు ఉండే సెన్సర్స్ దృష్ట్యా ఈ ప్రాంతంలో ఇలాంటిది జరగలేదని చెప్పడం కోసం ఒకసారి ప్రెస్ మీట్, గత నెల క్రితం కూడా మనకు ఒక అఫెన్స్ అయింది ఇక్కడ శ్రీరంగపట్నంలో. దాన్ని కూడా మనం సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారానే 24 hours మీరు కూడా వచ్చారు, ఆ ప్రెస్ మీట్కి అయింది. ఈ ప్రాంతం ముఖ్యంగా గోకవరం కానీ, కోరుకొండ, మనకి ఎయిర్పోర్ట్ రోడ్డు అంతా కూడా, ఈవెన్ సీతనగర్ కూడా సీసీ కెమెరాస్ సర్విలెన్స్ లో ఉన్నాయి. ఎలాంటి ప్యానిక్ కి పబ్లిక్ గురి కావక్కర్లేదు. ఇక్కడ ఎవరో గోకవరం ఉంది కాబట్టి ఇక్కడ బందిపోటు దొంగలు ఉంటారు, పెద్ద దొంగలు ఉంటారు అనే ఒక అపోహ మాత్రమే. మన దగ్గర ఈ 4-5 నెలల నుంచి కానీ ఇటు నుంచి కానీ ఎలాంటి దొంగతనం జరగలేదు. ఒక దొంగతనం జరిగింది, అది డిటెక్ట్ అయింది. ఇది దొంగతనం కాదు. ముఖ్యంగా ఏంటంటే సమ్మర్ అది వస్తుంది కాబట్టి బ్యాంక్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఏదైతే పెట్రోల్ బంకుల దగ్గర కూడా సీసీ కెమెరాలు అవి పెట్టాలి. ముఖ్యంగా ఎవరైతే ఉంటారో సమ్మర్కి హాలిడేస్ కానీ ఎవరికైనా బయటికి వెళ్ళేవాళ్ళు ఆ సమాచారాన్ని పోలీస్కి ఇస్తే LHMS దాన్ని మేము ఒక కెమెరా అది పెడతాం. పూర్తిగా కూడా అది సర్విలెన్స్ లో ఉంటుంది. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. తర్వాత కూడా మనకి నిరంతరం 3 పోలీస్ స్టేషన్లోనూ డ్రోన్స్ ఉన్నాయి.